హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కట్లెట్స్లోకి అలాగే చాలా రెసిపీస్లోకి బ్రెడ్ క్రమ్స్ వాడుతుంటాం కదా. ఈ బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా కూడా నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ముందుగా మీకు కావాల్సిన అన్ని బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నానండి. అంటే ఒక 12-13 వరకు ఉంటాయి బ్రెడ్ స్లైసెస్ వచ్చేసి. తర్వాత ఈ బ్రెడ్ మెత్తగా ఉంటుంది కదా, ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి, లేదంటే ఒక అరగంట పాటు ఎండలో అయినా కానీ ఆరబెట్టండి. ఎందుకంటే ఈ బ్రెడ్ అనేది మనకి కొంచెం హార్డ్గా ఉండాలండి. ఇలానే డైరెక్ట్గా మనం మిక్సీలో వేసుకున్నాము అని అంటే బ్రెడ్ మెత్తగా ముద్దలాగా అయిపోతుంది. తర్వాత బ్రెడ్కి 4 వైపులా ఉన్న బ్రౌన్ పార్ట్ని అయితే కట్ చేసి తీసేయండి. ఈ బ్రౌన్ పార్ట్ని మనం వేస్ట్గా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ బ్రౌన్ పార్ట్తో మనం బ్రెడ్ హల్వా అయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట కొనే బదులు కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ బ్రెడ్ క్రమ్స్ని. బ్రెడ్ కొన్నిసార్లు వేస్ట్గా అలానే మిగిలిపోతుంటుంది కదా, అంటే మనం చూడకుండా ఫ్రిడ్జ్లో పెట్టేయడం కానీ అలా జరుగుతుంటుంది కదా. అలాంటి టైంలో ఆ బ్రెడ్ని వేస్ట్ చేయకుండా ఇలా బ్రెడ్ క్రమ్స్ చేసుకోండి. తర్వాత ఈ బ్రెడ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. ఈ బ్రౌన్ పార్ట్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. బ్రెడ్ హల్వా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పీసెస్గా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఏమైనా బ్రెడ్ ఉండలుగా ఉంది అని అంటే చేత్తో ఇలా నలిపేయండి. తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ని మీరు డైరెక్ట్గా ఇలానే యూస్ చేసుకోవచ్చండి. ఇలా చేశారు అని అంటే ఒక 2-3 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. అదే ఇక్కడ నేను చెప్పిన విధంగా చేశారంటే 1 నెల వరకు నిల్వ ఉంటాయి ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఈ బ్రెడ్ క్రమ్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లోనే, ఫ్లేమ్ అస్సలు పెంచొద్దు, ఇలా ఒక గరిటెతో కలుపుతూ ఉన్నారు అని అంటే అడుగంటకుండా ఒక 5-6 నిమిషాల పాటు బ్రెడ్ క్రమ్స్ చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే కొంచెం డ్రైగా కూడా అవుతుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, లేదంటే అడుగంటుతాయి బ్రెడ్ క్రమ్స్. చూసారు కదా ఎంత సింపుల్గా ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకోవచ్చు. వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 నెల పాటు నిల్వ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మనం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.